వైసీపీ బ్యాచ్ అప్పుడే దిగిపోయారండి. ఇప్పుడు ఉచిత బస్సు దీని గురించి అప్పుడే ఫేక్ ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. రాజమండ్రిలో కొంతమంది వైసీపీ మహిళా నాయకురాళ్ళ చేత వాళ్ళని ప్రయాణికులుగా చిత్రీకరిస్తూ వాళ్ళ చేత కొన్ని వీడియోలు మాట్లాడిపోతున్నారండి. మేము ఉచిత బస్సు అనుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాం, రోజు తిరగవచ్చు అనుకున్నాము, కానీ కొన్ని బస్సులకే పరిమితం చేశారు. నేను ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్సులు అందుబాటులో ఉంటాయా? వీళ్ళంతా కూడా రాజమండ్రి వైసీపీ మహిళా నాయకురాళ్ళు. నేను చాలా సందర్భాల్లో చూశాను వీళ్ళని. మా రాజమండ్రి బస్ స్టాప్ దగ్గర కాస్త ముందు కాస్త ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ఖాళీగా పార్కింగ్ లాంటిది అనమాట. అక్కడి నుంచోబెట్టి చక్కగా వాళ్ళే ప్రయాణికులుగా చిత్రీకరించి రాజమండ్రి మహిళలోని పెట్టారు, వైసీపీ నాయకురాలని పెట్టలే కదండి. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామో తెలియట్లేదా? బస్సు మీద పేర్లు చూడట్లేదా? నేను రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళి గుడ్డెద్దు చేయలేకపోయినట్టు ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కేస్తాం మనం? అడుగుతామా అడగమా? ఒకవేళ చదువు వస్తే చదువుతాము, చదువు రాకపోతే ఏం చేస్తాం? వెళ్ళి కండక్టర్ గారు ఈ బస్సు ఎక్కడి వరకు వెళ్ళొద్దండి, నేను విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళొద్దా, లేదు రాజమండ్రి నుంచి భీమవరం వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళొద్దా? అడుగుతారా అడగరా? ఒకవేళ ఆ బస్సు వెళ్తే వెళ్తుందమ్మా అని చెప్పేసి అంటారు, లేకపోతే పలానా చోట పలానా ప్లాట్ఫామ్ అమ్మ అక్కడ వెయిట్ చేయండి బస్సు వచ్చిందని చెప్తారు కదా. అలాగే అడుగుతారండి, మీకు తలకాయ లేదంతే. మనకు ఉపయోగపడదండి. మనం తీర్థయాత్రలకో లేదంటే షికారు చేయడానికో లేదంటే సరదాగా ఇంట్లో ఏమీ ఊసిపోక అటు ఇటు తిరిగొద్దాం అనుకునే వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆ ఫ్రీ బస్ ఎందుకు పెట్టారు? రోజువారీ కూలీలు లేదంటే ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో రోజు వెళ్ళి వస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం పెట్టింది, మనకు కాదుగా. మనకు ఆల్రెడీ కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉంటాయి మనకి. కారులో ఎందుకులే పెట్రోల్ బొక్కనో లేదంటే డ్రైవర్కి జీతం ఇవ్వాలనో లేదంటే కారు వేసుకుని వెళ్తే కాస్త ఖర్చు ఎక్కువ వద్దని చెప్పేసి సరదాగా అలా షికారు చేసి వద్దాం అని చెప్పేసి పెట్టలేదుగా, బస్సులు అందుకు పెట్టారా? అది కాదుగా పెట్టింది, పేద మహిళల కోసం పెట్టారు. వెళ్తే మీరు వెళ్ళొచ్చు, పరిమితి ఉంది. నువ్వు ఎక్కడి దాకా వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లు వెళ్తాయండి. 250 కిలోమీటర్లు 300 కిలోమీటర్ల వరకు వెళ్తాయి. అవసరమైతే నువ్వు అక్కడి నుంచి ఇంకో బస్సు ఎక్కొచ్చు, నష్టం ఏమీ లేదు నీకు. డైరెక్ట్గా 700 కిలోమీటర్లు 800 కిలోమీటర్లు ఒకటే బస్సు వేస్తారా? ఇప్పుడు దాకా ఉన్నాయా? లగ్జరీ బస్సులు ఉన్నాయి, లేవని చెప్పి నేను అన్నాను. అవి కూడా ఎప్పుడు ఒకవేళ దూర ప్రయాణాలు చేయాలంటే సాయంత్రం పూట ఉంటాయి, రాత్రి వేళల్లో రోజు మొత్తం ఉండవుగా. లేదు వీళ్ళకి రోజు మొత్తం ఉండాలంట. నటులు, మహానటులు, సామాన్య ప్రజలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు వీడు అంటారండి. మరి ఈవిడ అంటుంది మాయగాడు, మాయని మరాఠీ గాడు అని చెప్పేసి. మరి ఏమనాలి వీళ్ళున్నాయి? వైసీపీ పెయిడ్ బ్యాచ్ అనాలా అనొద్దా? 100% వీళ్ళంతా వైసీపీ పెయిడ్ బ్యాచ్. వీళ్ళు ప్రయాణికులు కాదు. వీళ్ళు ఇప్పుడు బస్సు ఎక్కిన మొక్కలండి, చక్కగా మెల్ల బంగారం నగలు ఆభరణాలు ఎంతంత లావు నచ్చి గొలుసులు వేసుకొని ఉన్నారు. ఇలా బస్సులు ఎక్కే మొక్కలండి వీళ్ళకి. నిండుగా బంగారు ఆభరణాలతో నిండుగా చక్కగా రెడీ చేయొచ్చి చక్కగా బస్ స్టాండ్ ముందు నించొని ప్రయాణికుల్లాగా యాక్టింగ్ చేస్తున్నారండి. ఏమన్నా అంటే మహిళలు ఎలా అన్నారా అంటారు. మరి వీళ్ళు చేసేది యాక్టింగ్ కాదండి. ఇప్పుడు ఎంతోమంది మహిళలు రోజువారీ ఖర్చులు వాళ్ళకి తగ్గుతాయి, ఉపాధి కోసం వెళ్ళే వాళ్ళకి కాస్త భారం తగ్గుద్ది, ఉచిత ప్రయాణం అనేది చాలామంది మహిళలు సంతోషపడుతున్నారు. వీళ్ళకి ట్రోల్ చేయడానికో లేదంటే విమర్శించడానికో ఇంకేది కనపడలా. వీళ్ళే ప్రయాణికులుగా వాళ్ళనే ప్రయాణికులుగా చిత్రీకరించి బస్ స్టాప్ ముందు నిలబెట్టి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు అన్నమాట. వెళ్ళొచ్చింది రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. లేదంటే వీళ్ళ ఇంటి గుమ్మం దగ్గర నుంచి కరెక్ట్గా గుమ్మం తలుపు దగ్గర ఆపాలి బస్సు, ఆ గేటు దగ్గర. ఆ గుమ్మం తలుపు తీయగానే తక్కువ బస్సులోకి ఎక్కియాలా. ఎక్కితే ఎక్కడికి వెళ్ళాలో అక్కడ మళ్ళీ ఇంట్లో దింపేస్తారు తీసుకెళ్ళి. సిగ్గుండాలని మాట్లాడడానికి మనం మహిళలే కడుపు అన్నమా తినేది గడ్డానని నాకు తెలియక అడుగుతున్నా. అంటే నువ్వు రాజమండ్రి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతావా? నీకు అక్కడ దాకా డైరెక్ట్ బస్సు వేస్తారు. ఫ్లైట్ వద్దు, ఫ్లైట్ వేస్తారు నీకు. ఫ్లైట్ కానీ హెలికాప్టర్ కానీ పంపిస్తారు నీకు. ఇక్కడ కడుపుకు అన్నం తినే మాటలు మాట్లాడాలి, మరీ బొత్తిగానా. విమర్శ చేయొచ్చు, రాజకీయ విమర్శలు చేయొద్దు అన్నట్లా చేయొచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు, నమ్మేటట్టు ఉండాలిగా. ఆ మహిళలకు ఎలా తెలుస్తాయండి? ఈ బస్సులోనే పెట్టాడు, ఎందుకు తెలియదండి? ఏమంటే కండక్టర్ గారు చెప్పరా ఎక్కేటప్పుడు, అమ్మ ఇది పలానా బస్సు, ఇది ఫ్రీ కాదు, మీరు ఇక్కడ ఈ బస్సు ఎక్కితే డబ్బులు చెల్లించాల్సి వస్తుంది, ఉచిత బస్సు ఇది కాదు వేరే బస్సు అని చెప్పరా? లేదట. అది ఎలా తెలుసుద్దండి? మీకు అన్ని బస్సులు పెట్టేసి నెత్తిని తడుగుడ్డేసుకుంటారా? లేదు. ఇంక వీళ్ళు ఏమని మాట్లాడతారంటే రానున్న రోజుల్లోని మేము బస్సులు కూడా ఎక్కలేకపోతున్నామంటే వీళ్ళే వైసీపీ మహిళా నాయకురాలే.
మేము బస్సులు కూడా ఎక్కలేకపోతున్నామంటే మాకు ఏమైనా హెలికాప్టర్ ఉంటే అరేంజ్ చేయండి అని అడుగుతారు. మీరు ఏం మాట్లాడుతారు మీరైనా అర్థమవుతుందా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, మీకు ఒక క్లారిటీ ఉందా? ఇప్పుడు షికార్కి వెళ్ళే వాళ్ళు వేరే ఉంటారు, అది మీరే చెప్పుకొచ్చారు. ఉపాధికి వెళ్ళే వాళ్ళు, పని చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళు అంటే వేల కిలోమీటర్లు, వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తారండి. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు? ఎన్నండి? మహా అయితే ఒక 20 కిలోమీటర్లు, లేదు పోనీ ఒక 50 కిలోమీటర్లు వేసుకోండి. పోనీ 100 కూడా ఉండదు నాకు తెలిసి. రోజువారీ కూలీలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా, లేదంటే ఏదైనా కంపెనీకి వెళ్ళాలన్నా రావాలన్నా మ్యాక్సిమం ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వేసుకోండి కదా. 20-30 కిలోమీటర్లకి మనం ఏ బస్సు ఎక్కుతామండి? పల్లెవేలుకో, ఆల్ట్రా పల్లెవేలుకో, లేదంటే ఎక్స్ప్రెస్ ఎక్కుతాం కదా. లగ్జరీ బస్సులు ఎక్కంగా మనం ఎక్కుతామా? అక్కడ స్టాపులు ఉంటాయండి. మరి ఇది మరీ తలా తోక లేకుండా మాట్లాడితేట కాస్త వివరణ ఉండాలిగా. మనం మాట్లాడుతున్నామంటే అర్థం ఉండాలి. కాలేజీ పిల్లలకి ఏమైనా ఆ రూట్లోనే లగ్జరీ బస్సులు తిరుగుతాయి, ఎక్కడ పడితే అక్కడ ఆపుకుంటూ వెళ్తారా? ఏమైనా కొన్ని పరిమితులు ఉండవా? ఎక్స్ప్రెస్కి కానీ లగ్జరీ బస్సులకు కానీ, లగ్జరీ బస్సు పల్లెవేలు బస్సులాగా ప్రతి స్టాప్కి ఆపుకుంటూ వెళ్తారా? మీకు తలా తోక తెలియదా? మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? మీకు ఆ మాత్రం తెలీదు? లగ్జరీ బస్సులు ఎక్కడ ఆగుతాయండి? ప్రతి బస్ స్టాండ్కి ఆపుకుంటూ వెళ్తాయా పల్లెవేలు బస్సులు ఆగినట్టు? మరి ఏ బస్సులకి కేటాయిస్తారో? పల్లెవేలుకే కదా. ఎందుకు? ప్రతి స్టాప్లోనూ అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి స్టాప్లోనూ కూడా ఆపుకుంటూ వెళ్తాయి. మన సాయంత్రం పూట లగ్జరీ బస్సులు ఉంటాయి. ఉదాహరణకు రాజమండ్రి నుంచి హైదరాబాద్ బయలుదేరుతాయి లగ్జరీ బస్సులు చూస్తూ ఉంటాం కదా మనం. లేదంటే విజయవాడ నుంచి తిరుపతో, లేదంటే రాజమండ్రి నుంచి తిరుపతో ఇలా దూర ప్రయాణానికి కొన్ని లగ్జరీ బస్సులు ఉంటాయి. అవి ప్రతి బస్ స్టాండ్లోనే ఆగుతాయండి? ఆగవు కదా. మెయిన్ బస్ స్టాప్లో మాత్రమే ఆగుతాయి. అన్ని బస్ స్టాప్లోనే ఆపరు వాటిని. మరి ఆ మాత్రం తెలియదు మీకు? పైగా ఇక్కడికి వచ్చి ఓపెన్ చేస్తాలా? మీకు మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదు, బొక్కలేదు, ఏమి లేదు. ఇక్కడ ఊరికే విమర్శించాలి కాబట్టి విమర్శించాలి. వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు, ఏమీ చేయలేదు, దానికి తల తోకలేదు. జగన్మోహన్ రెడ్డి వేసాడు డబ్బులు, దేనికి వేసాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో దేనికి డబ్బులు వేసాడండి? ఊరికే తలా తోకలేని మాటలు దేనికి మాట్లాడతారు? అందులోనే ఒక మహిళ అయి ఉండి. కాస్త మీరు మాట్లాడడానికి, పథకం గురించి మాట్లాడడానికి ఏ సబ్జెక్టు లేకపోతే మాట్లాడమాకండి. ఇలా మాట్లాడి నవ్వుల పాలు అయిపోవద్దు. మీరు ఎక్కరో, మీరు బస్సులు ఎక్కి ప్రయాణం చేసే వ్యక్తులు కాదు. మీ అవతారాలు చూసినా, మీ వాలకాలు చూసినా మాకు అర్థమవుతుంది. మీరు ఊరికే బస్ స్టాప్ ముందు కూర్చొని సాక్షి వాడు కనబడ్డాడు కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాడు వీడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అన్నప్పుడే అర్థమైపోయింది మాకు. పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసాను. పెయిడ్ ఆర్టిస్టులు అనకపోతే ఏమన్నా? పెయిడ్ ఆర్టిస్టులే అంటారు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మాలిన డైలాగులు కొట్టవద్దు. ఇది మీకేం మంచిది, బాగా గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నా.